బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోని ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. సీఎం వెంట సిఎస్ ఐటీ పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజాన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సైతం వెళ్లారు. అమెరికాలో పలు నగరాల్లో సీఎం బృందం పర్యటించనుంది. ఆగస్టు 4న శ్రీధర్ బాబు, 5న కోమటిరెడ్డి అమెరికా వెళ్లనున్నారు. అక్కడే సీఎం బృందంతో కలిసి పర్యటనలో పాల్గొంటారు. టూర్లో భాగంగా పలు కంపెనీలతో సర్కార్ ఒప్పందాలు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే టూర్ అయితే ఉందో ఇది పెట్టుబడిలే లక్ష్యంగా ఈ టూర్ ఉందనుకోవచ్చా? థ్యాంక్ యూ లక్ష్మణ్. ఖచ్చితంగా కూడా ఇది పెట్టుబడుల లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి అమెరికా పర్యటన చేస్తా ఉన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా కూడా రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో, రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో గతంలో ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదంటూ కూడా ప్రతి సవాళ్లు నడిచినటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ సుందరీకరణ నేపథ్యంలో కూడా దాదాపు 10,000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పెట్టుబడుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ గా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క పర్యటన నేపథ్యంలో దాదాపు కూడా 10 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేయబోతా ఉన్నారు. అమెరికా పర్యటనలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్యటిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధనకు సంబంధించినటువంటి సమావేశం కాబోతా ఉన్నారు. రేపు ఏదైతే మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికాకు వెళ్ళబోతా ఉన్నారు. ప్రస్తుతం పర్యటన నేపథ్యంలో కూడా ఈ యొక్క పర్యటనలో భాగంగా కూడా పూర్తిగా కూడా కంప్లీట్ గా ఈ యొక్క పర్యటన అభివృద్ధి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి గ్రేటర్ కి సంబంధించిన డెవలప్మెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఈ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు మనం చూసుకుంటే గ్రేటర్ కి సంబంధించి దాదాపు తెలుగు ప్రయాణానికి సంబంధించి ఈ నెల 14న హైదరాబాద్ రాబోతా ఉన్నారు. అయితే దాదాపు ఈ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా మాట్లాడబోతా ఉన్నాం. 10వ అమెరికా నుంచి బయలుదేరినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ నుంచి దాదాపు కొరియాకి సంబంధించినటువంటి కంపెనీలతో కూడా సీఎం మాట్లాడబోతా ఉన్నారు. కొరియాలో ఉన్నటువంటి పలు కంపెనీలకు సంబంధించినటువంటి ఆ కంపెనీలతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఉన్నటువంటి తాజా ఏదైతే ఈ టూర్ లో భాగంగా కంప్లీట్ గా హైదరాబాద్ కి సంబంధించినటువంటి నూతన ఫ్లైఓవర్స్ కావచ్చు, ఐటీ కారిడార్ కావచ్చు, లేదంటే ఐటీకి సంబంధించిన కంపెనీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు అమెరికాలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో అధికారులు, తెలంగాణ అధికారుల బృందం కూడా పర్యటించబోతా ఉంది. పర్యటనలో భాగంగా పలు సంబంధించినటువంటి కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుతూ ఉన్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్యటన చేసిన కంపెనీలకు సంబంధించిన కొనసాగాయి. ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించి ఐటీ కారిడార్ పాటుగా ఓఆర్ఆర్ లేదంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి నూతన కంపెనీలకు సంబంధించిన ఆవిష్కరణ నేపథ్యంలో కంపెనీల టైఅప్ కి సంబంధించిన చర్చల కోసం పర్యటన 10 రోజులు ఉండబోతోంది. 10 రోజుల పర్యటన అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ తిరుగు ప్రయాణం ఈ నెల 14న కూడా హైదరాబాద్ కూడా పోతా ఉంది. లక్ష్మణ్. థ్యాంక్ యూ ప్రణయ్.